హలో. చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? అది మన భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? అక్కడికి ఎలా చేరుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి లభ్యంగా ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు ఏంటివి? ఇవన్నీ విషయాలు మీకు తెలపడానికి ఈరోజు యూట్యూబ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. పర్యాటక ప్రాంతాల విశేషాలను మీ ముందు కళ్ళకు కట్టినట్టు ఉంచబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చార్ధామ్ యాత్ర విషయాలు మీకు క్లుప్తంగా చాలా డే వైజ్ ఐటనరీస్ తోటి నేను మీ ముందు ఉంచబోతున్నాను. ముఖ్యంగా ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పొందగలరు. థ్యాంక్ యూ. చార్ధామ్ యాత్ర మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఈ పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. చార్ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 పుణ్యక్షేత్రాలను కలుపుకొని మన వాడుక భాషలో దీన్ని చార్ధామ్ యాత్రగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఈ 4 పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి చిన్నగా కొద్ది నిమిషాలు దాన్ని డిస్క్రిప్షన్ ఇస్తాం. ఏంటంటే యమునోత్రి అంటే యమునా నది ఎక్కడైతే ఉద్భవించి భారతదేశంలో పారుతూ వస్తుందో ఆ ఉద్భవించిన ప్రాంతాన్ని యమునోత్రి అంటారు. యమునా నది మన భారతదేశంలో ఎంటర్ అయ్యే ప్రాంతాన్ని యమునోత్రి అంటారు. అక్కడ అమ్మవారు దేవాలయం ఉంటుంది. అది యమునోత్రి అంటే చాలా హిందువులు పవిత్రంగా భావించే జీవనది ఒకటి. దాంతోపాటు గంగోత్రి కూడా గంగా నది ఎక్కడైతే ఉద్భవించి భారతదేశంలో పారుతూ వస్తుందో ఉద్భవించిన ప్రాంతాన్ని గంగోత్రి అని అంటారు. ఈ 2 జీవనదుల్లో స్నానాలు ఆచరించిన తర్వాత నెక్స్ట్ 2 పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 2 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఇది చార్ధామ్ యాత్ర. ఈ 4 కలుపుకొని చార్ధామ్ యాత్రగా పిలుస్తుంటాం. సో ఇది క్లుప్తంగా ఈ చార్ధామ్ అంటే ఏంటి అన్నదానికి సమాధానం. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చార్ధామ్ ఎలా వెళ్ళాలి, అసలు అక్కడ ఉండే సదుపాయాలు ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చార్ధామ్ యాత్ర మన హైదరాబాద్ నుంచి కానివ్వండి, విజయవాడ, వైజాగ్ నుంచి కానివ్వండి, తిరుపతి నుంచి కానివ్వండి, మొదటగా మనం ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకోవాలి. ఢిల్లీ చేరుకోవడానికి అటు నుంచి హరిద్వార్ చేయడానికి ఎటువంటి వ్యవస్థ మనకు ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడదాం. సరే, మనం ఢిల్లీకి ఎలా వెళ్ళాలి? ఢిల్లీకి వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వైజాగ్ నుంచి అయితే ఏపీ ఎక్స్ప్రెస్, ఏసీ ఎక్స్ప్రెస్ మనకు అందుబాటులో ఉంటుంది. అదే కాకుండా చాలా ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉంటాయి. ఒకటి ఏపీ తెలంగాణ ఎక్స్ప్రెస్ కానివ్వండి, రాజధాని కానివ్వండి, లేదు అంటే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కానివ్వండి. సో ఈ విధంగా మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఢిల్లీ వెళ్ళడానికి ఏ విధంగా ఏ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, హైదరాబాద్ నుంచి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, విజయవాడ నుంచి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, వైజాగ్ నుంచి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, తిరుపతి నుంచి కూడా మనకు వయా చెన్నై ద్వారా ఏ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి అన్నీ కూడా మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాము. అదే కాకుండా ఫ్లైట్లో వెళ్ళేవారికి ఫ్లైట్
మన అన్ని ప్రాంతాల నుంచి, వైజాగ్ నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, తిరుపతి, చెన్నై నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఢిల్లీకి చాలా రకాల ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ టు ఢిల్లీ అయితే ఒక 3500 నుంచి 5000 లోపు ఉంటుంది. విజయవాడ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. వైజాగ్ అయితే అది కూడా ఒక 4-5,000 రేంజ్లో మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా చెన్నైలో కూడా ఒక 3000-4000 రేంజ్లో మనకి హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుంచి హరిద్వార్ ఎలా చేరుకోవాలా? నెక్స్ట్ ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్ ఫెసిలిటీ ఉంటుంది. లేదు అంటే మీకు ఈవెన్ ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి మార్నింగ్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. 6 o'clock ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. శతాబ్ది ట్రైన్స్ కూడా మనకు ఢిల్లీ టు హరిద్వార్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి చేరుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ డే మనకి చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కానీ మన ప్రాంతాల నుంచి కానీ ఫస్ట్ ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ నుంచి అదే రోజు సాయంత్రం వరకు మనం హరిద్వార్ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్లో మనం ఒక నైట్ బస చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం చార్ధామ్ యాత్రకు స్టార్ట్ చేస్తాం. అయితే దీనికి 2-3 విషయాలు క్లియర్గా మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే హరిద్వార్ నుంచి చార్ధామ్ యాత్ర ఒక పర్ సీట్ బేసిస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. లేదు అంటే గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ వారు కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. బస్సెస్లో వెళ్ళేవారికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. కాకుంటే ఈ చార్ధామ్ యాత్ర 4 ధామాలను కలుపుకొని మనం మళ్ళా రిటర్న్ హరిద్వార్ వస్తాం కాబట్టి మనకేంటంటే అక్కడ ఒక ట్రావెల్ ఏజెంట్ని పట్టుకొని లేదు ఢిల్లీలో ట్రావెల్ ఏజెంట్ని మాట్లాడుకొని వెళ్ళడమే మీకు కన్వీనియంట్ ఉంటుంది. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ కన్వీనియంట్ ఉంటుంది. ఈ చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే భోజన సదుపాయం కూడా మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు ఆ ట్రావెల్ ఏజెంట్ ఎవరైనా మనకి ఢిల్లీ నుంచి కానీ హరిద్వార్ నుంచి కానీ మనకి అందుబాటులో వచ్చినారంటే ఆ భోజనం వసతి కూడా ఆ ట్రావెల్ ఏజెంటే మనకి అరేంజ్ చేసే పద్ధతి ఉంటుంది. సో మనకు ఇప్పుడు మీకు రేట్స్ చెప్తాను. హైదరాబాద్ టు ఢిల్లీ మీకు ట్రైన్ టికెట్స్ అయితే ఒక 700-800 అట్లా మనకు ఉంటాయి. అటు నుంచి ఢిల్లీ టు హరిద్వార్ వచ్చేసి మీకు బస్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఐఎస్బి ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఐఎస్బిటి వెళ్ళేసి అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళడానికి దాదాపు 300 రూపీస్ నార్మల్ బస్సెస్ ఉంటాయి. అదే ఏసీ బస్సులు కావాలనుకుంటే ఒక 500 రూపీస్ వరకు మీకు ఏసీ బస్సులు ఉంటాయి. ట్రైన్ అయినా మీకు 300-400 ఆ రేంజ్లో ఢిల్లీ టు హరిద్వార్ వరకు ట్రైన్ ఉంటుంది. శతాబ్ది అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ చాలా కంఫర్టబుల్గా చాలా టైం సేవింగ్గా మీరు హరిద్వార్ రీచ్ అవుతారు. సో హరిద్వార్ నుంచి చార్ధామ్ వెళ్ళడానికి మీకు అది కంప్లీట్గా హరిద్వార్ కంప్లీట్గా 10 days టూర్ ఉంటుందండి. ఇప్పుడు ఆ కాస్ట్ వచ్చేసి మీకు దాదాపుగా పర్ పర్సన్ 10,000 ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటారండి. అది టమాటో 10-12,000 డిపెండ్స్ అపాన్ ది మన ఏంటంటే మంత్ అనమాట. మే స్టార్టింగ్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అదే జూన్ జూలై ఎండింగ్ వరకు అయితే కొంచెం తగ్గుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్లియర్గా డే వైజ్ ఐటనరీ మీకు చెప్తాను. హరిద్వార్ నుంచి చార్ధామ్ వెళ్ళడానికి డే వైజ్ ఐటనరీ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. ఇప్పుడు హరిద్వార్ నుంచి మనం చార్ధామ్ మొదటి రోజు డే 1 స్టార్ట్ అవుతుంది. హరిద్వార్లో ఉదయం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకుని అక్కడి నుంచి మనం స్ట్రైట్గా మీరు మాట్లాడుకున్నటువంటి వెహికల్లో కానివ్వండి, బస్లో అక్కడ గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ వారి బస్సులో కానివ్వండి, లేదా ఉత్తరాఖండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో కానీ ఎవరు ఎట్లా వెళ్ళినా ఐటనరీ మాత్రం ఈ చార్ధామ్కి మాత్రం ఒకటే ఉంటుంది. సో ఈ విధంగానే 99% అందరూ కూడా ఈ విధంగానే వెళ్తూ ఉంటారు. హరిద్వార్లో ఉదయం బయలుదేరి ఒక 25 కిలోమీటర్ దాటిన తర్వాత మనకు రిషికేశ్ వస్తుంది. రిషికేశ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనం పూర్తి చేసుకోవాలి. మనతో పాటు
ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ వారికి సబ్మిట్ చేసి, ఇప్పుడు మటుకు ఇంకొకటి అడిషనల్గా కోవిడ్ సంబంధించినటువంటి టెస్ట్, అది మళ్ళా మనకి ఏప్రిల్లో మళ్ళీ చార్ధాం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఉంటుందా లేదా తెలియదు. ఉంటే మటుకు అప్పుడు మనం దానికి కూడా ప్రిపేర్ అయ్యి కోవిడ్ సంబంధించిన టెస్ట్ కూడా మన హైదరాబాద్లో కానీ మన ప్రాంతంలో కానీ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి నియమ నిబంధనలు బట్టి నేను చెప్పేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నాం ఈ వీడియో, అప్పటికి సంబంధించిన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మనం ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ మాట తప్పకుండా తీసుకెళ్ళాలా. సో రిషికేశ్లో ఆ రోజు మనం ఉదయం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. మన సొంత వెహికల్లో వెళ్ళినట్టయినా, లేదా మనం అక్కడి నుంచి ఏ వెహికల్లో వెళ్ళినా కానీ ఆ వెహికల్ సంబంధించినటువంటి ఈ చార్ధాం పర్మిట్ కూడా అప్పుడే తీసుకుంటారు. దానికి 1 గంట 2 గంటలు పడుతుంది. ఆ టైంలో మీరు అక్కడే ఉన్నటువంటి ముని ఆశ్రమం కానివ్వండి, రిషికేశ్ లక్ష్మణ్ జూలా ఒక షార్ట్గా చూసి రావచ్చు. ఇంకొక 1 అవర్ ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ మీద అయిపోయిన తర్వాత. సో ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి స్ట్రెయిట్గా మసూరి మీదుగా మీరు బర్కోట్ చేరుకుంటారు. బర్కోట్లో ఆ రోజు మీకు బస ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఇప్పుడు మా గ్రూప్స్ వెళ్ళినా కానీ, మీరు సొంతంగా వెళ్ళినా కానీ ఇదే ఐటినరీ వయా మసూరి ద్వారా మీరు బర్కోట్ చేరుకోవాలా. కొంతమంది బర్కోట్లో స్టే తీసుకుంటారు. అక్కడ మీకు సరే అకామిడేషన్ గురించి మీకు చెప్పలేదు, అకామిడేషన్ గురించి చెప్తాను. మనకి హరిద్వార్లో 1000 నుంచి 800,000 నుంచి మొదలుకొని మీకు 4000 వరకు కూడా మంచి స్టార్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అది బడ్జెట్ ట్రావెలర్స్కి అయితే ఒక 400, 500, 600లో కూడా మీకు ఒక మోడరేట్, ఒక బేసిక్ ఫెసిలిటీస్ కలిగినటువంటి అకామిడేషన్ దొరుకుతుంది. సో దాని తర్వాత బర్కోట్ ప్రాంతం అంతా ఎట్లా ఉంటుందంటే, అక్కడ అన్ని గుట్టలు, హిల్ స్టేషన్ ఉంటుంది. అక్కడ కేవలం ఆ టైంకి ఇంకో విషయం, ఈ చార్ధాం విషయంలో, ఈ చార్ధాం యాత్ర ఓన్లీ 5 నెలలు 6 నెలలు పాటే ఇది మనకు ప్రభుత్వాలు మనకు పోవడానికి అవకాశం ఇస్తారనమాట. సో అది మనం ఏంటంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, దీపావళికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ దీపావళి అంటే ఇది అక్టోబర్ మాసం తమరమి ఏదో మన డేట్స్ వస్తాయి కదా, అక్టోబర్ నవంబర్లో. అప్పటి వరకు ఈ చార్ధాం యాత్ర అందుబాటులోకి గవర్నమెంట్ వారు మనల్ని పర్మిట్ చేసే విధంగా అలా రూల్స్ ఉంటాయి. సో మనం ఎక్కడున్నాం, బర్కోట్ వెళ్దాం. బర్కోట్ ఈవినింగ్ వరకు బర్కోట్ చేరుకుంటాం. బర్కోట్లో వసతి మనం ఏదైనా ఏజెంట్ ద్వారా వెళ్తే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు, లేదా సొంతంగా వెళ్ళినట్టయితే మనకు ఆడ 600 నుంచి రూమ్ దొరుకుతుంది. బెడ్ సిస్టంలో కూడా కొంచెం అందుబాటులో ఉంటాయి కొన్ని రూమ్స్. అంటే జనరల్గా హోటల్స్ అప్పుడు మటుకే 6 months జనరల్గా వాళ్ళ ఇండ్లు ఉంటాయన్నమాట. అక్కడ ఊరు వాళ్ళకి సంబంధించినటువంటి ఇండ్లు ఆ టైంలో దాన్నే వాళ్ళు హోటల్స్గా మార్చుకొని ఆ విధంగా వాళ్ళు మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని తక్కువ మటుకు హోటల్స్ ఉంటాయి. బర్కోట్ చిన్న హిల్ స్టేషన్, అది చాలా సుందరంగా ఉంటుంది. ఎంతో ప్రకృతి మొత్తం చుట్టుముట్టు అన్ని చెట్టుతోటి చాలా అందంగా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అక్కడ మనం స్టే చేయాల్సి ఉంటుంది. ఇది డే 1 చార్ధాం యాత్ర సంబంధించింది. నెక్స్ట్ డే 2 ఎర్లీ మార్నింగ్ అక్కడ బర్కోట్ నుంచి హనుమాన్ చెట్టి, జానకి చెట్టి వరకు మన వెహికల్స్ అలౌ చేస్తారు. జానకి చెట్టి వరకు మనం వెహికల్లో మనం ఏదైతే మనతో వచ్చిందో ఆ వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ జానకి చెట్టి నుంచి యమునోత్రికి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 6 కిలోమీటర్లు వరకు మనకి నడుచుకుంటూ కాలినడకన కానివ్వండి, డోలీలో కానివ్వండి, లేదా మన గుర్రాలపైన కానివ్వండి, మనం యమునోత్రికి వెళ్ళాల్సి ఉంటుంది.
అది 6 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం కఠినంగా ఆహ్, ఆహ్, అది ఆ మార్గం అంతా కూడా కఠినంగా ఉంటుంది. మన మె ఈ మెట్లు కూడా కొంచెం పెద్ద పెద్ద సైజులో మనకి అక్కడ ఉంటాయి. మనం దర్శనం చేసుకోవాలంటే తప్పదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో అదేవిధంగా మనకు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి డోలీ సౌకర్యం అక్కడ ఉంది. లేదంటే మన గుర్రం పైన కూడా వెళ్ళి వస్తారు. నడుచుకుంటూ పోయేసరికి మన స్టామినాని బట్టి, మన ఓపికను బట్టి జనరల్గా అయితే 2 అవర్స్లో రీచ్ అవుతారు. కొంచెం పెద్దవారు, కొంచెం లావుగా అలా ఉన్నవారు ఏంటంటే ఒక 3-4 అవర్స్ వరకు కూర్చొని వెళ్ళేవారు ఒక 3-4 అవర్స్ వరకు అక్కడ రీచ్ అవుతారు. అక్కడ యమునా నది ఉంటుంది. అక్కడ స్నానం చేసి అక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక మంచి ఆలయం ఉంటుంది. యమునోత్రి ఆలయాన్ని, అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళా తిరుగుముఖం పడతాం. వచ్చి మళ్ళీ ఎక్కడైతే బర్కోట్లో ఎక్కడైతే స్టే చేసుకున్నామో అదే హోటల్లో మనం మళ్ళీ స్టే చేయాలి. జనరల్గా మీరు ఎక్కడైనా ఈ చార్ధాంలో బర్కోట్లో ఉన్నారు అంటే అక్కడ 2 నైట్స్ హోటల్ బుక్ చేసుకోవాలి. 2 నైట్స్ అక్కడే స్టే చేయాలి. అక్కడ నైట్ బర్కోట్లో ఉంటారు. సో ఇది యమునోత్రి యాత్ర కంప్లీట్ అవుతుంది. అక్కడ భోజన వసతి విషయానికి వస్తే మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో తెలుగు భోజన అలవాట్లు ఉన్న వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ మనకు రైస్ ఉంటుంది కానీ బాస్మతి రైస్ ఉంటుంది. మన రైస్ చాలా తక్కువ అసలు ఉండదు. మన కర్రీస్ అసలు ఉండవు. ఉప్పు లేని కర్రీస్, ఉప్పు తక్కువ ఉన్న కర్రీస్ ఉంటాయి. మనకేంటంటే రోటీసు, చపాతీసు, ఈ ఆలూ పరాటా ఇలాంటివి మనకు విరివిగా లభ్యమవుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు నిరాశే ఉంటుంది. మీరు తప్పదు. 12 డేస్ 9 డేస్ ఏదైతే చార్ధామ్ యాత్ర ఉందో ఢిల్లీ, హరిద్వార్ టు హరిద్వార్ ఇట్లాంటి భోజనానికి ప్రిపేర్ అయ్యి మీరు పోవాల్సి ఉంటుంది. సో ఇది యమునోత్రి యాత్ర డే 1, డే 2 కంప్లీట్ అయింది. చార్ధామ్ యాత్రలో డే 3 బర్కోట్ నుంచి మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాల. మనం జనరల్గా చార్ధామ్ కంప్లీట్గా మనం వెహికల్ మాట్లాడుకున్నట్టయితే మన వెహికల్ మనతోటి ఉంటుంది. సో దాంట్లో బయలుదేరాలి. లేదు జస్ట్ బర్కోట్ వరకే డ్రాపింగ్ ఏదైనా మనం మాట్లాడుకున్నట్టయితే ఇంకొక వెహికల్ అక్కడ ఒక నైట్ ముందే మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా చార్ధామ్ యాత్రలో కొంచెం కష్టం అట్లా బిట్గా ఎక్కడికక్కడ వెహికల్స్ మాట్లాడుకోవడం కొంచెం బడ్జెట్ కస్టమర్స్కి, బడ్జెట్ ట్రావెల్ చేసే వాళ్ళకి వాళ్ళ డబ్బుల పరంగా బడ్జెట్ పరంగా తక్కువ అవుతుంది. కాకుంటే మనకు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. మళ్ళీ ప్రతి బేస్లో మనం వెహికల్ అది అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ దొరుకుతాయి జీప్ కానివ్వండి, టాటా సుమోలు కానీ, కాలేజ్ వెహికల్స్ కానీ, టెంపో ట్రావెలర్స్ కానివ్వండి, అవి విడిగానే అది ప్లే అవుతుంటాయి. బట్ కొంచెం కన్వీనియంట్గా ఉండాలి అంటే ఈవెన్ మనకు ఒకసారి లెక్క చేసుకుంటే టోటల్గా కౌంట్ చేసుకుంటే హరిద్వార్ నుంచి మళ్ళీ హరిద్వార్ వచ్చేంత వరకు వెహికల్ మాట్లాడుకుంటే ఎంతైతే కాస్ట్ ఉంటుందో మధ్యలో కూడా మనం అట్లా వెహికల్ ఎక్కడి నుంచి ఆ డ్రాపింగ్తో తీసుకుంటే అది క్యాలిక్యులేట్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మీరు హరిద్వార్ నుంచే వెహికల్ మాట్లాడుకోండి, లేదా ఏదైనా ఏజెంట్ ఏదో మాట్లాడుకుంటే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. సో మనం 3rd డే బర్కోట్ నుంచి బయలుదేరి నెక్స్ట్ మనం ఉత్తర్ కాశీ వెళ్ళాలి. ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఉత్తర్ కాశీ 100 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఎంతో రమణీయమైనటువంటి అక్కడ హిమాలయాస్ అన్నీ కూడా మనం పాస్ అవుతూ అక్కడి నుంచి మనం ఉత్తర్ కాశీ చేరుకుంటాం. కేవలం 100 కిలోమీటర్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే మధ్యాహ్నం వరకు ఉత్తర్ కాశీ చేరుకుంటాం. ఉత్తర్ కాశీ ఈ చార్ధామ్లో ఉన్నటువంటి అన్ని సిటీస్ కంటే అన్ని టౌన్స్ కంటే చిన్న బిగ్గర్ అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ మనకు 2 స్టార్ 3 స్టార్ హోటల్స్ కూడా
ఈ మధ్యనే కొన్ని వెలిసి ఉన్నాయి. మనకి 3 స్టార్ హోటల్స్ కూడా ఒక 2-3 మనకి ఉన్నాయి. 2 స్టార్ హోటల్స్ ఉన్నాయి. కొంచెం అకామిడేషన్ పరంగా బెటర్ ఉన్న ప్రాంతంగా ఉత్తర్ కాశీ అనే ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొంచెం ఒక చిన్న చిన్న సైజు పట్టణంగా ఉత్తర్ కాశీని మనం చూస్తామన్నమాట. సో అక్కడి నుంచి మార్నింగ్ బర్కోట్ నుంచి బయలుదేరితే మధ్యాహ్నం వరకు ఉత్తర్ కాశీ రీచ్ అవుతాం. అక్కడ ఆల్రెడీ మీరు బుక్ చేసుకున్నటువంటి హోటల్ కానీ లేదా ఏదైనా ట్రావెల్ ఏజెంట్ ద్వారా వచ్చినట్టయితే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు. ఆ హోటల్లో చెక్ ఇన్ అయ్యి అక్కడ లంచ్ అయిన తర్వాత అక్కడ విశ్వనాథ్ టెంపుల్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉత్తర్ కాశీ అని ఆ పేరు కూడా, దానికి కాశీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఒక శివాలయం ఉంటుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి శివాలయం, చాలా పురాతనమైనటువంటి శివాలయం, ఎంతో మహిమాన్వితమైనటువంటి శివాలయం మనకు అక్కడ ఉత్తర్ కాశీలో ఉంటుంది. అది మనం తప్పకుండా దర్శనం చేసుకొని సాయంత్రం ఆ ఉత్తర కాశీ సంబంధించినటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ నైట్ స్టే మనం చేయాలి. ఇది మనకు 3rd డే చార్ధామ్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th డే ఇది గంగోత్రి. ఉత్తర కాశీ నుంచి గంగోత్రి దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది మనం ఎక్కడి నుంచి బర్కోట్ నుంచి వచ్చామో అటు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉత్తర కాశీ నుంచి గంగోత్రి ఉంటుంది. ఆ గంగోత్రికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అది పోవడం, అక్కడ అది ఐట్నర్లో పార్ట్ ఆఫ్ ది ఐట్నర్ అనమాట. ఖచ్చితంగా ఏ టూరిస్ట్ అయినా 4 నుంచి బయలుదేరి మార్నింగ్ 5, 6, 7 లోపు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఎందుకంటే 100 కిలోమీటర్ వెళ్ళి రిటర్న్ మళ్ళీ ఉత్తర కాశీకి రావాలి. గంగోత్రిలో జనరల్గా ఎవరు స్టే చేయరు. ఈ చార్ధామ్ ఐటనరీలో ఉదయం గంగోత్రి నుంచి మార్నింగ్ 6 ఆ ప్రాంతంలో బయలుదేరి మధ్యలో గంగనాని ఉంటుంది. మనకి వేడి నీళ్ళ గుండం అనమాట. న్యాచురల్గా హాట్ వాటర్ తోటి వచ్చే గుండాలు ఉంటాయి. ఇప్పుడు మనం హిమాలయ ప్రాంతంలో చాలా దగ్గర మనకి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రూట్లో వస్తుంది అనమాట. ఆ వేడి నీళ్ళ గుండంలో స్నానం చేసి గంగోత్రి చేరుకుంటాం. గంగోత్రి చేరుకున్న తర్వాత అక్కడ గంగా నది మళ్ళీ స్నానం చేస్తారు. అక్కడ పూజ అది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ భోజనం చేసి మళ్ళీ ఉత్తర్ కాశీ రావడం. అది డే 4 ఉత్తర్ కాశీ చార్ధామ్ యాత్రలో డే 4 కంప్లీట్ అవుతుంది. సో మనం గంగోత్రికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం 9 అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ విపరీతంగా, అదంతా కూడా చిన్న ఘాట్ రోడ్స్ అనమాట. ఇప్పుడు మన కేదార్నాథ్, బద్రీనాథ్ రోడ్లు కొంచెం ఒక 10 సంవత్సరాల్లో మన 2000 ఇయర్ గుర్తులేదు, కొన్ని 5, 6, 7, 8 ఏళ్ళ కింద మనకి ప్రళయం వచ్చింది కేదార్నాథ్. చాలామంది ఎంతో విధ్వంసం అక్కడ జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత ఆ బద్రీనాథ్, కేదార్నాథ్ సంబంధించిన రోడ్లను ప్రభుత్వం వారు వెడల్పు చేశారు. కానీ ఈ గంగోత్రి, యమునోత్రి రోడ్లు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. కొంచెం బెటర్ అయింది అంతే తప్ప కంప్లీట్గా కేదార్నాథ్, బద్రీనాథ్ ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ అంత లెవెల్లో చేయలేదు. సింగిల్ రోడ్సే ఉంటాయి. కాబట్టి మనం ఉత్తర్ కాశీ నుంచి గంగోత్రి వెళ్ళి రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే మేలో అందరూ టూర్ స్టార్ట్ చేస్తారు. అందరూ అప్పుడే ఓపెన్ అవుతుంది చార్ధామ్. అందరూ పోవడం రావడం కాబట్టి మధ్యలో గంటలు కొన్ని సందర్భాలను అయితే ఎన్నో అవర్స్ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే సందర్భాలు ఉంటాయి. సో అది ఏదైనా కానీ నైట్ లోపల మనం మళ్ళీ ఉత్తర్ కాశీ చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తర్ కాశీ చేరుకొని అక్కడ భోజనం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత హోటల్స్ ఉంటాయి మీకు. కానీ భోజనం మాత్రం రైస్ దొరకదు. దొరికిన బాస్మతి రైస్తో కూడినటువంటి రైస్ అవి దొరుకుతాయి. కర్రీస్ కూడా కొంచెం ఉప్పు తక్కువ ఉన్నటువంటి అక్కడ నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీస్ మనకి ఉంటాయి. తప్పదు. అమ్మవారి దర్శనం, దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవి చేసుకున్న తర్వాత నైట్ అక్కడ స్టే చేస్తే ఇప్పుడు ఫస్ట్ డే 1 అయిపోయింది. డే 4th కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది.
చార్ధామ్ యాత్రలో ఇప్పుడు 5వ రోజు మొదలవుతుంది. 5వ రోజు మనం ఉత్తరకాశీ నుంచి సీతాపూర్ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపు 280 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. ఇది ఈ చార్ధామ్ యాత్రలో లాంగెస్ట్ ప్రయాణ ఘట్టం అంటారు కదా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం చేరుకోవడంలో లాంగెస్ట్ ప్రాంతంగా ఇది చెప్పబడుతుంది. ఇది వచ్చేసి మళ్ళా మనం ఉత్తరకాశీలో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ కొంచెం 8 ఆ ప్రాంతంలో బయలుదేరి మనం సీతాపూర్ చేరుకోవాలి. సీతాపూర్ చేరుకోవడానికి మనకు మార్గ మధ్యంలో శ్రీనగర్, అక్కడ ఇంకొక శ్రీనగర్ ఉంటుంది. శ్రీనగర్ అని కన్ఫ్యూజ్ అయ్యి కాశ్మీర్ శ్రీనగర్ కాదు, అక్కడ ఇంకో శ్రీనగర్ ఉంటుంది. శ్రీనగర్, రుద్రప్రయాగ్, గౌరీకొండ్, అంటే అంతిమంగా గౌరీకొండ్ ప్రాంతానికి చేరుకోవాలి. అంటే ఇంతకుముందు గౌరీకొండ్ ఉండేది, ఇప్పుడు ఆ గౌరీకొండ్ లేకుండా మనకి అక్కడ సీతాపూర్ కానీ రాంపూర్ కానీ అక్కడ మనం స్టే చేయాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్ మనం ఉత్తరకాశీ నుంచి బయలుదేరి సీతాపూర్ వరకు మనం మన వెహికల్లో పోవాలా. శ్రీనగర్ ప్రాంతంలో మనం లంచ్కి, అంటే లంచ్ శ్రీనగర్ వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. మధ్యలో ఏదైనా ఊట్లో దారి మార్గ మధ్యంలో లంచ్ అవి చేసుకొని, లేదా మనం అక్కడి నుంచే టూర్ ఆపరేటర్ ద్వారా వచ్చినట్టయితే వాళ్ళే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మార్గ మధ్యలో తినేసి సాయంత్రం వరకు మనం సీతాపూర్ కానీ రాంపూర్ కానీ మనం ఎక్కడ హోటల్స్ బుక్ చేసుకున్నాము దాన్ని బట్టి పాటా కానీ మనకి హెలికాప్టర్ సౌకర్యం ఉంది, కేదార్నాథ్కి ఆల్రెడీ బుకింగ్ ఉంది అంటే మనకి ఏ హెలికాప్టర్ నుంచి, అంటే చాలా ఉన్నాయి, 3-4 హెలికాప్టర్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి హిమాలయన్ హెలి అని, గ్లోబల్ విక్టా అని, ఇంకోటి పినాకిల్ అని, చాలా 3-4 రకాల హెలికాప్టర్ ఆపరేటర్స్ అక్కడ పర్టికులర్గా చార్ధామ్ యాత్రలో చేస్తారు. కానీ అది ఖచ్చితంగా అర్లీగా బుక్ చేసుకుంటేనే మనకి సౌకర్యంగా ఉంటుంది. అక్కడ మాత్రం ఆ రష్కి హెలికాప్టర్ స్పాట్లో దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ రోజు మార్నింగ్ మనం ఉత్తరకాశీ నుంచి బయలుదేరి సాయంత్రం వరకు సీతాపూర్ చేరుకొని సీతాపూర్లో మన హోటల్స్ బస చేయాలి. అక్కడ కూడా పెద్ద హోటల్స్ ఉండవు, చిన్న గ్రామాలవన్నీ కూడా. సీతాపూర్ కానివ్వండి, రుద్రప్రయాగ్ కానివ్వండి, రాంపూర్ కానివ్వండి, లేదా గోపేశ్వర్ అనే ప్రాంతం కానివ్వండి, లేదంటే పాటా కూడా మనకి చిన్న ప్లేస్ అది. అక్కడ ఆ రోజు నైట్ స్టే చేస్తాం. దీంతో చార్ధామ్ యాత్రలో డే 5 ముగుస్తుంది. చార్ధామ్ యాత్రలో డే 6 ఇది అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే స్వయంభుగా వెలిసినటువంటి కేదార్నాథ్ శివలింగాన్ని దర్శించుకునే రోజు. ఆ రోజు ఉదయం రాంపూర్ కానీ సీతాపూర్ కానీ మనం ఎక్కడైతే బస ఉంటుందో హోటల్స్లో స్టే చేస్తున్నామో అక్కడి నుంచి బయలుదేరి సీతాపూర్ నుంచి రాంపూర్ నుంచి బయలుదేరి మనం కేదార్నాథ్ దర్శనానికి బయలుదేరాల్సినటువంటి సమయం. కేదార్నాథ్ చేరుకోవడానికి అత్యంత కఠినమైనటువంటి రోడ్ ఉంటుంది. రోడ్ ఉండదు, బాట ఉంటుంది. బాట మనకి నడుచుకుంటూ వెళ్ళేవారికి కొంచెం దూరం వరకు సిమెంట్తో ఏర్పాటు చేసినటువంటి బాట ఉంటుంది. దాని తర్వాత మట్టి బాటని మనం, అంటే మరీ అట్లా కాకుండా డెవలప్ చేసి ఉంటారు అక్కడ. ఆ ప్రాంత గవర్నమెంట్ మెషినరీస్ అన్ని కొంచెం నీట్గా చేసి నడుచుకుంటూ పోయే విధంగా ఒక బాటను ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఆ బాట ద్వారా మనం కేదార్నాథ్ చేరుకోవాలా. అది మనకు దాదాపు 15 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సీతాపూర్ నుంచి 1 కిలోమీటర్ గౌరీకుండ్ ఉంటుంది. ఇప్పుడు గౌరీకుండ్ లేదు,
బట్ ఆ గౌరీకుండ ఆడ గేట్ ఉంటుంది, అక్కడి నుంచి మన ఎంట్రీస్ అవన్నీ కూడా చెక్ చేసి అక్కడి నుంచి గౌరీకుండ నుంచి మనకు పోవడానికి మనకి ఎంట్రీ ఇస్తారనమాట అక్కడ గవర్నమెంట్ అథారిటీస్. సో దీనికి 3 మార్గాలండి. ఒకటైతే మనం నడుచుకుంటూ పోవడం, మనకి ఓపిక ఉంది, స్టామినా ఉంది, పోగలుగుతాం, యంగ్గా ఉన్నాం అంటే నడుచుకుంటూ పోవడం ఉత్తమం. లేదు మనకి ఇబ్బంది అనిపిస్తుంది అంటే గుర్రం పైన పోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కంటే హెలికాప్టర్ ముందుగా బుక్ చేసుకున్నట్టయితే అది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. సో ఈ 3 మార్గాల ద్వారా ఏ మార్గాన్ని మీ బడ్జెట్కి అనుకూలంగా ఏ మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే ఆ మార్గంగా వెళ్ళొచ్చు. దాంతోపాటు డోలీ కూడా అక్కడ సౌకర్యం ఉంటుంది. అప్రాక్సిమేట్గా డోలీకి మాత్రం ఒక 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నలుగురు మనల్ని మోసుకొని పోయి అక్కడ దర్శనం చేయించుకొని మన నైట్ తీసుకొచ్చేస్తారు. గుర్రం అయితే ఒక 3,000 4,000 డిపెండ్స్, బార్గెన్ పద్ధతిలో ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళేవారికి మనకి ఏమో డైరెక్ట్గా వెళ్ళవచ్చు. హెలికాప్టర్ కూడా అరౌండ్ అప్ అండ్ డౌన్ టికెట్ 5,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా. ప్రతి సంవత్సరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మేబీ కొంచెం ఎక్కువ తక్కువలో అదే రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాం. సో ఆ రోజు ఉదయం మనం బయలుదేరిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం వరకు మనం నడుచుకుంటూ కొండల్లో గుట్టల్లో నడుచుకుంటూ వెళ్తే మన కేదార్నాథ్ పర్వతం మనం చేరుకుంటాం. అది మార్గ మధ్యంలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. అక్కడ మనకి భోజన వసతి కూడా ఈ యాత్రా సమయంలో గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి భోజన సదుపాయాలు ఉంటాయి. అవి మనం వాటిని ఉపయోగించుకుంటూ మనం కేదార్నాథ్ చేరుకుంటాం. కేదార్నాథ్ చేరుకున్న తర్వాత మాత్రం అది ఖచ్చితంగా స్వర్గం, ఆ విధంగా మనకు అలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సాయంత్రం 6 గంటల సమయంలో మొత్తం చుట్టూ కూడా ఐస్తో కప్పబడినటువంటి కొండలు ఉంటాయి. సైలెంట్, ఎంత సైలెంట్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. ఒక రకమైన శబ్దం స్మీ అని, అది చాలా కొందరికి భయం కూడా, కొంత సందర్భాల్లో భయం కూడా అలా అవుతుంది. బట్ అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది మనం చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఇప్పుడు మనకేంటంటే దాని తర్వాత మనకేం ఉండదు. దానికి దాదాపు బహుశా ఇక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళతో మేము అనుకున్నప్పుడు దాని తర్వాత ఒక 5, 6, 7, 8 కిలోమీటర్లు దాటిన తర్వాత అన్ని గుట్టలు ఆ మిలిటరీ వాళ్ళే పోగలుగుతారు. తర్వాత అది టిబెట్ బార్డరు, అక్కడ ఆ బార్డర్స్ ఉంటాయన్నమాట. మనకు దాని వెనుక కొన్ని కిలోమీటర్ల వరకు ఆ ఐస్ గుట్టల సైలెన్స్ అనేది అక్కడ మనకు వినిపిస్తుంది అనమాట. ఆ సైలెన్స్లో ఒక శబ్దం వినిపిస్తుంది మనకు, చాలా అద్భుతం. సో కేదార్నాథ్ శివలింగాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళా చాలామంది అక్కడ టెంట్లు ఉంటాయి, అకామిడేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంతకుముందు ఆ కేదార్నాథ్ ప్రళయం రాకముందు చాలా గెస్ట్ హౌసెస్, చాలా హోటల్స్ అవి ఉండే. ఇప్పుడు చాలా తగ్గినాయి, కొన్నే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ వాళ్ళు, ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ టెంట్ అకామిడేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు 4-5 వేల మంది వచ్చినా కానీ ఆ టెంట్ అకామిడేషన్ అక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఒకటే వాళ్ళ గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ వారి క్యాంటీన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఆ సబ్సిడైజ్ రేట్లో ఒక 50-60కి ఉప్మా లాంటిది, సరే ఒకటే కర్డ్ రైస్ లాంటి, కర్డ్ ఉండదు, మన బిస్మిల్లాబాద్ అంటాం కదా. సో ఆ బిర్యానీ టైప్ అక్కడ మనకు వేడివేడిగా ఇస్తారు. చాలా మొత్తం మీద చాలా తక్కువ రేట్లోనే, సబ్సిడైజ్ రేట్లోనే అక్కడ వాళ్ళు కేదార్నాథ్ ఆలయం దగ్గర మనకి భోజనానికి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. సో అది మాత్రం చెప్పడానికి వర్ణించలేనటువంటి అక్కడ మహిమ మహత్తు మనకు కేదార్నాథ్ ఆలయం దగ్గర, ఆ కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో మనకు కనిపిస్తుంది. సో
సో అది అయిన తర్వాత కొందరు అక్కడ స్టే చేసే వాళ్ళు స్టే చేస్తారు, లేదంటే తిరుగు ప్రయాణం చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ స్టే చేసినట్టయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మళ్ళీ బయలుదేరి మనం మధ్యాహ్నం వరకు మనం ఇక్కడ ఆ, సీతాపూర్ కానీ రాంపూర్ కానీ చేరుకొని డే 7th మనం ఎప్పుడు కానీ మన టూర్ ప్యాకేజ్లో కానీ చాలామంది టూర్ ఆపరేటర్లు అందరూ కూడా డే 7th అనేది రెస్ట్ ఇస్తారు అనమాట. సో మనం ఆ రోజే డే 6th రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసిన డే 7th అక్కడే ఉండాల్సి వస్తుంది. డే 7th మధ్యాహ్నం వరకు వచ్చిన ఆ రోజు నైట్ అక్కడ ఉండి మళ్ళీ సీతాపూర్లో అక్కడ గౌరీకుండలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆ, దర్శనీయ స్థలాలు మనకు ఆ కేదార్నాథ్ ప్రాంతంలో ఉంటాయి. అదేంటంటే ఒకటి ముఖ్యంగా త్రిగుణారాయణ అని ఒక ఆలయం ఉంటుంది. అది చాలా బ్రహ్మాండం. అది ఏంటంటే పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే అక్కడ పార్వతీదేవి స్నానం చేస్తున్న సంఘటన మనకు గణేశుని పురాణంలో ఉంటుంది కదా. ఆయన శివుడు వస్తాడు, ఆ ప్రాణం స్నానం చేస్తుంది, అలో నేను లోపల పంపలేను అని చెప్పినప్పుడు ఆ శివుడు మన గణేశుని తలకాయని కొట్టిన సందర్భం మనం ఈ గణేష్ పురాణం చూస్తాం. అది అక్కడే జరిగిందని అక్కడ ప్రాంత వాసులు మనకు చెప్తుంటారు. అది ఇంతవరకు చాలా పవిత్రమైన స్పేసు, చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అది కూడా తప్పకుండా మీరు పోయినప్పుడు తప్పకుండా చూడాల్సిందే. సో దాంతో డే 7th కేదార్నాథ్ దర్శనం కంప్లీట్ అవుతుంది. అక్కడ మన సీతాపూర్లో నైట్ భోజనం చేసుకొని నైట్ స్టే చేయాలి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఈ 3 ధామాలు దర్శించిన తర్వాత డే 8 ఇప్పుడు మనం బద్రీనాథ్ వైపు ప్రయాణించాల్సినటువంటి సమయం. సో కేదార్నాథ్ దర్శనం అయిన తర్వాత డే 7th రోజు మనం సీతాపూర్ రాంపూర్లో నైట్ స్టే చేసిన తర్వాత డే 8th రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మనం సీతాపూర్ నుంచి బయలుదేరి బద్రీనాథ్ వైపు మనం ప్రయాణం సాగించాలి. ఎంతో చాలా అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ హిమాలయ కొండల్లో ఆ ప్రయాణం సాగుతుంది. చాలా అద్భుతం. వర్ణించడానికి నేనైతే కవిగాను, బట్ నాకు తెలిసిన మాటల్లో అది చూస్తేనే మనం అనుభవిస్తాం. సో ఆ ప్రయాణం మనకి సీతాపూర్లో బయలుదేరి రుద్రప్రయాగ్ మీదుగా మనం బద్రీనాథ్కి బయలుదేరుతాం అన్నమాట. అక్కడి నుంచి దాదాపు 270 కిలోమీటర్లు ఉంటుంది బద్రీనాథ్ క్షేత్రం. బద్రీనాథ్ వరకు మనకు రోడ్డు ఆల్రెడీ మనకు ఉంది. బద్రీనాథ్ వరకు కూడా మన వెహికల్స్ వెళ్తాయి. ఎంతో మలుపులతో కూడినటువంటి రోడ్డు, ఘాట్ రోడ్ ఉంటుంది, బట్ థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం అవుతుంది బద్రీనాథ్ చేరుకోవడానికి. బద్రీనాథ్ చేరుకున్న తర్వాత అక్కడ చాలా అకామిడేషన్ పరంగా మన తెలుగు వారికి సంబంధించినటువంటి తెలుగు మఠాలకు సంబంధించినటువంటి అకామిడేషన్ అక్కడ ఉంటుంది. చిన్నజీయ స్వామి గారి మఠం ఉంటుంది. ఇంకా చాలా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఈ మఠాలకు సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి. కొంచెం బెటర్ అక్కడ కూడా మనకు 3 star లెవెల్ ఒక 2 హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి. మామూలుగా 2 star అకామిడేషన్ ఉంటాయి, చాలా ఉన్నాయి. సో బద్రీనాథ్ అకామిడేషన్ పరంగా చాలా ఈ చార్ధామ్ యాత్రలో బెటర్గా మనం చెప్పవచ్చు. సో ఆ రోజు సాయంత్రం మనం బద్రీనాథ్ జోషిమఠ్లో మనం ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అవి చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ ఏమో తీసుకొని అక్కడి నుంచి సాయంత్రం లోపల బద్రీనాథ్ చేరుకుంటాం. జనరల్గా మార్నింగ్ అక్కడి నుంచి సీతాపూర్ నుంచి బయలుదేరితే సాయంత్రం వరకు మనం బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకుంటాం. ఆ రోజు బద్రీనాథ్లో మనకి అక్కడ స్టే చేసుకొని ఆ రోజుకి డే 8 కంప్లీట్ అవుతుంది.
చార్ధామ్ యాత్రలో మనం ఇప్పుడు 9వ రోజు డే 9 విషయమై మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చార్ధామ్ యాత్రలో ఈరోజు ముఖ్యంగా నిన్న డే 8 రోజు మనం బద్రీనాథ్ క్షేత్రానికి వచ్చి అక్కడ వసతిలో మనం రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో డే 9 ఉదయం 5 గంటల ప్రాంతంలోనే బద్రీనాథ్ ఆలయ ద్వారాలు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ రోజు ఉదయం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బద్రీనారాయణ వారిని కళ్ళారా దర్శనం చేసుకొని వాళ్ళని దర్శించుకొని అక్కడి నుంచి అక్కడ ఒక 2-3 ముఖ్యమైనటువంటి యాత్రీ స్థలాలు మనకు ఉంటాయి. ఒకటి బ్రహ్మకపాల్, అలకనంద రివర్ ఒడ్డున ఈ బ్రహ్మకపాల్ అని ప్రాంతం మనకు బద్రీనాథ్కి కొంచెం ఒక 5 కిలోమీటర్ దాటిన తర్వాత మనకు ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి మన ఏదైనా పూజా కార్యక్రమాలు, పితృదేవతల పూజా కార్యక్రమాలు జనరల్గా చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అవి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మానా విలేజ్ మనం వెళ్తుంటాం. అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది, చూడడానికి వీలుంటుంది. ఆ మానా విలేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇండియన్ లాస్ట్ విలేజ్ అది. అక్కడి నుంచి ఆ మానా విలేజ్ దాటిన తర్వాత మిలిటరీ పోస్ట్ ఉంటుంది. ఆ మిలిటరీ పోస్ట్ టిబెట్కి మన బార్డర్లో ఆ మిలిటరీ పోస్ట్ ఉంటుంది. సో మానా విలేజ్ కూడా ఎంతో చాలా అద్భుతంగా, చాలా మంచు కొండల మధ్య ఒక గ్రామం వాతావరణం చాలా బాగుంటుంది. చూడడానికి ఎంతో ఒక డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం మళ్ళా బద్రీనాథ్లో మనం ఎక్కడైతే వసతి ఉందో అక్కడికి చేరుకొని అక్కడి నుంచి లంచ్ అవి చేసిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలు చేసుకొని సాయంత్రం వరకు శ్రీనగర్ అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. సో దీంతో డే 9 చార్ధామ్ యాత్ర టూర్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. చార్ధామ్ యాత్రలో ఆఖరి రోజు మనం శ్రీనగర్ ప్రాంతం, శ్రీనగర్ అంటే ఉత్తరాఖండ్లో ఇంకో సపరేట్ ఇంకో వేరే శ్రీనగర్ ఉంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన శ్రీనగర్ కాదు. సో శ్రీనగర్ నుంచి బయలుదేరి సాయంత్రం వరకు రిషికేశ్ చేరుకుంటాం. రిషికేశ్లో మనకి కపిల్ ముని ఆశ్రమం, రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అది. అక్కడ మనకి రివర్ రాఫ్టింగ్ కూడా ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చింది. ఆ రివర్ రాఫ్టింగ్ చేసేవారు రివర్ రాఫ్టింగ్ చేసుకొని రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, ఇది చాలా పురాతనమైనటువంటి ఈ ఇకాన్ అక్కడ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత మరి సాయంత్రం కల్లా హరిద్వార్ వచ్చి హరిద్వార్లో నైట్ స్టే చేస్తే ఈ చార్ధామ్ యాత్ర హరిద్వార్ టు హరిద్వార్ ఇది 10 డేస్లో ఇది కంప్లీట్ అవుతుంది. సో దీనికి కావలసినటువంటి ముఖ్య విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటివి ఏంటివంటే, ఇది కొంచెం కష్టంతో కూడినటువంటి యాత్ర. దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలా. మీరు సొంతంగా వెళ్ళినా పర్వాలేదు, ఏదైనా ఏజెంట్ ద్వారా వెళ్ళినా పర్వాలేదు. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలా. హరిద్వార్లోనే మీకు మంచి ట్రావెల్స్ ఉంటే ఆ వెహికల్ విషయానికి ఈ ట్రిప్ మొత్తానికి హరిద్వార్లో ఆ వెహికల్ వాళ్ళతోటి మాట్లాడుకుని గరివాల్ మండల్ వికాస్ నిగమ్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది.
మన హరిద్వార్ రైల్వే స్టేషన్ ముందునే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో వాళ్ళు సీరియల్ ప్రకారం ప్రీపెయిడ్గా కూడా ఈ వెహికల్స్ మనకు ఇస్తారు. మనకి ఇండికా నుంచి టెంపో ట్రావెలర్ వరకు 15 సీటర్ 25 సీటర్ బస్సెస్ వరకు, 27 సీటర్ బస్సెస్ వరకు వాళ్ళ దగ్గర ఉంటాయి. మన ముగ్గురు నలుగురు అట్లా వెళ్ళినట్టయితే మన డిజైర్ వెహికల్ అది కరెక్ట్గా అనువుగా ఉంటుంది. లేదు 6-7 మంది అలా ఉన్నారు అంటే ఇనోవా కానీ, కొంచెం కాస్ట్ తక్కువ కావాలంటే మన సుమో కానీ క్వాలిటీస్ ఆ వెహికల్స్ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, 10 మంది వరకు ఉన్నారు అంటే టెంపో ట్రావెలర్ తీసుకోవడం ఉత్తమం. ఇంకా మరీ ఎక్కువ ఉన్నారు అంటే ఈ కోవిడ్ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ పోవడం కూడా ఉత్తమం కాదు. సో మీరు చాయిసెస్ యువర్స్, మీకు అనుకూలంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్ళవచ్చు. ఒకటి భోజనం, ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తే వాళ్ళ అన్ని భోజనాలు అన్నీ కూడా మన సౌత్ ఇండియన్ సంబంధించిన భోజనాలతోటి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి ఆ భోజనానికి సంబంధించిన ఇబ్బంది కూడా మనకు ఉండదు. చాయిసెస్ యువర్స్ కాకుంటే బడ్జెట్గా ప్లాన్ చేసే వారికి, సింగిల్గా సోలోగా వెళ్ళాలనే వారికి ఇవన్నీ ఆప్షన్స్ మీకు చెప్తున్నాను. ఈ ఛానల్ నేను ఈరోజే ఈ ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ కార్యక్రమం నేను చేస్తున్నాను. ముందు ముందు భారతదేశం సంబంధించినటువంటి అన్ని ఎటైనా కానీ, సౌత్ కానీ, నార్త్ కానీ, ఇటు గుజరాత్ కానీ, డార్జిలింగ్, గ్యాంగ్టాక్ కానీ, కాశ్మీర్ కానీ, మన కన్యాకుమారి కానీ, కేరళ కానీ, అన్నిటికి సంబంధించినటువంటి మీకు సవివరమైనటువంటి వివరణ ముందు ముందు రోజుల్లో ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలన్న సంకల్పంతో ఉన్నాను. దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మీకు అవసరం ఉన్న సమాచారాన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ.